హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అంతా గందరగోళంగా అనిపించింది అనమాట. అంతా అస్సాం అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ ఫెయిల్ అయ్యారు. ఈ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు బిగ్ బాస్ టీమ్ అయితేనేమి, ఎడిటర్స్ అయితేనేమి, జ్యూరీ మెంబర్స్ అయితేనేమి, కంటెస్టెంట్స్ అయితేనేమి, యాంకర్ శ్రీముఖి అయితేనేమి అందరూ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఒకళ్ళ తప్పు అని చెప్పలేం మనం. సో అందరి తప్పు ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ అగ్ని పరీక్షల్లో మొత్తం బిస్కెట్ చేశారు ఈ ఎపిసోడ్ మొత్తం. చూసుకుంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చెప్పాం కదా అంతా గందరగోళం అనేసి. హైలైట్ ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బాక్స్ టాస్క్ ఉంటుంది. బాక్స్ టాస్క్లో నాగప్రశాంత్ లాస్ట్ ఎపిసోడ్లో విన్నింగ్ కెప్టెన్ కాబట్టి తను అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే 12 బాక్సులు ఉంటాయి, 12 బాక్సులు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనీష్, నాకు అనిపించింది ఏంటంటే మనీష్ కొంచెం ఈ ఎపిసోడ్ తర్వాత మనీష్ ఏంటి రోజు రోజుకి ఇలా అయిపోతున్నాడు, ఏమైంది మనీష్ కనిపించింది అనమాట. ఎందుకంటే అంత చిన్న వయసులో బిలో 30లో రావడం అంత సామాన్యమైన విషయం కాదు. తన బ్రెయిన్ మొత్తం ఎక్కడ పెట్టాడు అనిపించింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే శ్రీజ, రచ్చ చేసిన శ్రీజ, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ అయితే బాగా నీట్గా చేశారు, నాకు గుడ్ అనిపించింది అనమాట. సో క్విక్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంట్రోస్తో అయిపోతుంది. తర్వాత బిందు మాధవి చెప్తుంది అనమాట. ఇప్పటి వరకు మనం ట్విస్ట్లు టాస్క్లు ఇచ్చాము, ఇప్పుడు మీకు గిఫ్ట్లు ఇస్తామన్న సెన్స్లో మాట్లాడుతుంది. సో అక్కడ నవదీప్ వెంటనే అంటాడు అనమాట, కంటెస్టెంట్స్ ముఖ చిత్రం ఏంటంటే మాకు నమ్మకం లేదు ద్వారా అన్న పాయింట్లో అంటాడు అనమాట. నాకు కూడా అలాగే అనిపించింది. సో అక్కడ ఏంటంటే బిగ్ బాస్ టాస్క్ అనేది అంత ఈజీగా ఇవ్వరు కదా. సో నాగప్రశాంత్ లాస్ట్ ఎపిసోడ్లో విన్నింగ్ కెప్టెన్ కాబట్టి నాగప్రశాంత్ని పిలుస్తారు. నాగప్రశాంత్ని పిలిచి 12 బాక్సులు ఉంటాయి. సో మొత్తం 15 మంది ఉన్నారు, 12 బాక్సులు ఉంటాయి. మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటలో అరటి పనులు అంటారనమాట. కానీ వాళ్ళు ఆటలో అరటి పనులు కాదు, వాళ్ళు మెయిన్ అనేది తర్వాత మనకు తెలుస్తుంది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా 12 బాక్సులు అనేసి. నాగప్రశాంత్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. అందులో 3 బాక్సులలో మాత్రమే లీడర్ బ్యాడ్జ్ ఉంటుంది. మిగిలిన అన్ని బాక్సెస్లో ఎమోజీస్ ఉంటాయి అన్నమాట. ఫన్ ఎమోజీ, సీరియస్ ఎమోజీ, క్రయింగ్ ఎమోజీ, ఇలాంటి ఎమోజీస్ ఉంటాయి అన్నమాట. తర్వాత తీసుకున్నట్టయితే ప్రశాంత్ అవి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఏంటంటే ఈ టాస్క్లో ఏంటంటే ఇది చాలా సీరియస్ టాస్క్ అనమాట. దీన్ని ఎంత ఫన్నీ క్రియేట్ చేసినారంటే మొత్తం అసలుకి ఏం చేస్తున్నారా బాబు బిగ్ బాస్ టీమ్ అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే ఎమోజీస్కు బదులు అక్కడికి వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్స్కి సంబంధించిన నెగిటివ్ ఇమేజెస్ కానీ నెగిటివ్ పాయింట్స్ కానీ అక్కడ యాడ్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. వార్డింగ్ రూపంలో అవ్వచ్చు లేదా ఇమేజ్ రూపంలో అవ్వచ్చు, అక్కడ ఇంకా క్రియేట్ చేయొచ్చు అనమాట టాస్క్. అందుకే నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ ఎపిసోడ్ ఫెయిల్ అవడానికి అందరూ బాధ్యులే అనేసి. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా బాధ్యులే, టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నా. సో ఇక్కడ ఏంటంటే బాక్స్లని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనమాట. సో అతను మొత్తం అందరికి ఇచ్చేస్తాడు. ఒక ముగ్గురు మాత్రం మిగిలిపోతారు. వాళ్ళు ఎవరంటే మనీష్, షకీబ్ మరియు డీమన్ పవన్, వీళ్ళు ముగ్గురు మిగిలిపోతారు అనమాట. దీనికంటే ముందు బిందు మాధవి అంటుంది, ఎవరికైతే ఇప్పటివరకు ఛాన్స్ రాలేదో, ఎవరైతే ఇప్పటివరకు పెర్ఫామ్ చేయలేదో వాళ్ళు ఈ ఎపిసోడ్లో చేస్తే బాగుంది అనిపించింది. అందులో ఇద్దరు అక్కడ ఆల్రెడీ ఉన్నారనమాట. ఎందుకంటే తను మనీష్ను మరియు షకీబ్ను ఉద్దేశించి కూడా చెప్తుంది తను. సో అక్కడ షకీబ్కు ప్రశాంత్కు మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది బాగా. ఇక్కడ నాకేమనిపించింది అంటే షకీబ్ తనకు వచ్చి తన పాయింట్ ఉన్న ప్రతిసారి తను లేచి తను రైజ్ చేస్తున్నాడు అనమాట తన పాయింట్. అక్కడ ఏంటంటే నీకు మేము నచ్చలేదు, నీకు ఆ రోజు నెంబరింగ్ టాస్క్ లాస్ట్ ఇచ్చాను కాబట్టి నాకు బాక్స్ ఇవ్వలేదు, మీ పెర్ఫార్మెన్స్ నచ్చలేదు కాబట్టి నేను మీకు బాక్స్ ఇవ్వట్లేదని డైరెక్ట్గా చెప్పే బ్రో ఏంటి ఇది అంటే ప్రశాంత్ కూడా అంతే డిఫెండ్ చేస్తాడు. కొంచెం అమాయకంగా ఉన్నా అంతే డిఫెండ్ చేస్తాడు అనమాట. ఒకళ్ళ దగ్గర నుండి ఆశించే ముందు నువ్వు ఏమి ఇచ్చావు అనేది చూసుకోవాలి, అది అన్న పాయింట్లో అంటాడు. ఇక్కడ ఇద్దరు డిబేట్ బాగుండింది అనమాట. ఇక్కడ ఎపిసోడ్లో వీళ్ళిద్దరైతే హైలైట్ అయినారు. తర్వాత ఇక్కడ నాకేమనిపించిందంటే ప్రశాంత్ ఇంత మంచివాడా అనిపించింది అనమాట. ఎందుకంటే తను ఎవరిని నొప్పించకుండా నార్మల్గా డీల్ చేసిన పద్ధతి అయితే చాలా బాగా అనిపించింది. సీరియస్ సిచ్యువేషన్ కూడా చాలా కామెడీగా చేశారనమాట. ఒక బీజిఎం అయితే వేస్తారు, నాగపాము మళ్ళీ కాటు వేసింది అనే బీజిఎం వేస్తారనమాట. అది వచ్చిన ప్రతిసారి ఫన్నీగానే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ముగ్గురు లీడర్స్ ఉంటారని చెప్పినాం కదా. ఆబ్వియస్లీ లీడర్ బాక్స్ అయితే తన దగ్గర ఉంచుకుంటాడు. మిగతా 2 వచ్చేసరికి ప్రసన్నకు మరియు దివ్య నిఖితకి ఇస్తాడనమాట. ఇక్కడ దివ్య నిఖిత అయితే తన గేమ్ తనే బిస్కెట్ చేసుకుంది అనిపించింది. సో ఇదంతా ఓవరాల్గా తీసుకున్నట్టయితే అందరికి బాక్సులు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత నవదీప్ స్టేజ్ మీదకి వస్తాడు. స్టేజ్ మీదకి వచ్చేసరికి వై నాట్ మనీష్ అని అలాగంటాడు.
అభిజిత్ కూడా అలాగే అంటాడు అనమాట. మీకు లాస్ట్ 2 ఎపిసోడ్ చూసుకుంటే అతను వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, తనకి ఎందుకు ఇవ్వకూడదు, అలా జాలి అనిపించలేదు అంటారనమాట. దానికి తన ప్రశాంత్ క్యాలిక్యులేషన్స్ తనకు ఉండొచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే నవదీప్ స్టేజ్ మీదకి వచ్చి, సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకళ్ళ బాక్స్ ఒకళ్ళు స్వాప్ చేసుకోవాలి అంటాడు అనమాట. ఏం ట్విస్ట్లో రా బాబు, ఏం అర్థం కావట్లేదు. గందరగోళం క్రియేట్ చేసినారనమాట. ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకులు కూడా అర్థం కాని సిచ్యువేషన్లో పెట్టారనమాట. తర్వాత ఏంటంటే ఫస్ట్ హరీష్ని అడుగుతాడు. హరీష్ నాకు ప్రసన్న మీద నమ్మకం ఉంది, ఆ బాక్స్ నా దగ్గర పెట్టుకుంటానంటాడు అనమాట. మిగిలిన వాళ్ళందరూ సేమ్ అలాగే స్వాప్ చేసుకుంటారు, కొంతమంది స్వాప్ చేసుకోరు అనమాట. పవన్ కానీ హరీష్ కానీ వీళ్ళు, ఎందుకంటే మాకు ప్రసన్న మీద నమ్మకం ఉందంటారు అనమాట. సో ఇక్కడ చేసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చెప్పాం కదా, దివ్య నిఖితకు అయితే లీడర్ ఇచ్చాడు, తాను దాన్ని బిస్కెట్ చేసుకుంటా శ్రేయకి ఇచ్చాడేమో అనేసి తను శ్రేయతో స్వాప్ చేసుకుంటుంది. అక్కడ హైలైట్ అనిపించింది అనమాట. తర్వాత ఏంటంటే శ్రేయ దగ్గర నుంచి మన దాలియా స్వాప్ చేసుకుంటుంది అనమాట. దాలియానా, శ్రేయ దగ్గర నుంచి ప్రియా స్వాప్ చేసుకుంటుంది. కరెక్ట్, శ్రేయ దగ్గర నుండి ప్రియా స్వాప్ చేసుకుంటుంది. మన ప్రశాంత్ నుండి శ్రియ స్వాప్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో కెప్టెన్స్ సంబంధించిన బ్యాడ్జ్ ఉంది అనేసి అనుకుంటుంది అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శ్రియ దగ్గర నుంచి దాలియా స్వాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ 2 కూడా అనిపించింది. దాలియానా ప్రియానా, ప్రియా అనుకుంటా, ప్రియా స్వాప్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ముగ్గురు కెప్టెన్లు అవుతారు. ప్రియా, దాలియా మరియు ప్రసన్న, వీళ్ళు ముగ్గురు కెప్టెన్స్ అవుతారనమాట. వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకోవాలన్నమాట. ముగ్గురు అవుట్ ఆఫ్ ఎలిమినేట్ అయిపోయారు కదా, వాటిలో అట్టి పనులు అన్నారు కదా, మన మనీష్, షకీబ్ మరియు డిమాండ్ పవన్. సో వాళ్ళు తీసుకుంటారు, మిగతా వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే టాస్క్కు ఎవరైతే ఆటలో అట్టపండి అన్నారో వాళ్ళు మాత్రమే సంచాలకులకు వ్యవహరిస్తారు. ఇక్కడ ఏంటి నాకేమనిపించింది అంటే వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని చేతుల్లో నాశనం చేసుకున్నారు అనిపించింది. దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అందరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు కదా. ఇక్కడ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మూడు టాస్క్లు ఉంటాయి, మూడు ఉంటాయి అనమాట. 3 లేయర్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి గిన్నెలు తొమ్మాల, సెకండ్ లేయర్ వచ్చేసరికి బట్టలు మడత పెట్టాలా, థర్డ్ లేయర్ వచ్చేసరికి ఫ్లోర్ క్లీనింగ్ చేసి స్వీప్ చేసి క్లీన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమనిపించింది అంటే నాకు ఈ టీమ్స్ స్ట్రాటజీ చేసి ఉంటే బాగుంది అనిపించింది. నాకు ఎల్లో టీం అయితే మంచి స్ట్రాటజీ చేసినారు అనిపించింది. ఎవరైతే ఉన్నారో ప్రియాతో పాటు తను ఉన్నాడు కదా, మన ప్రశాంత్, పవన్ కళ్యాణ్, వీళ్ళు ఉన్నారనమాట. వాళ్ళైతే ప్రాపర్ ప్లాన్ వేసినట్టు నాకు అనిపించింది. ప్రాపర్గా వెళ్ళారు వాళ్ళైతే విన్ అవ్వాలా, వాళ్ళు డిఫెండ్ చేసుకొని ఉంటే లాస్ట్లో డిఫెండ్ చేసుకొని ఉంటే బాగుండు అనిపించింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గిన్నెల దోమే దగ్గర నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన కదా, మనీష్ ఎందుకు ఇంత వరస్ట్గా అయిపోతున్నాడు, తను ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాడు అనేసి. మనీష్ అయితే మన దాలియా టీంకు సంచాలకులు, షకీబ్ అయితే ప్రసన్న, షకీబ్ వచ్చేసరికి ప్రసన్నకు సంచాలకులు, అండ్ ప్రియాకు వచ్చేసరికి మన ధీమాన్ పవన్ సంచాలకులు ఉంటారనమాట. అక్కడ ఏంటంటే మిగతా సంచాలకులు ఎవరైతే ఉన్నారో గిన్నెలు తోమేటప్పుడు ఇది బాగుంది బాగలేదని చెప్తారనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, ఇది బాగాలేదు కాబట్టి మళ్ళీ అది నీట్గా కడిగేసి అక్కడ పెట్టేస్తారనమాట. మనీష్ ఏం చెప్తాడంటే అక్కడ వాళ్ళకి అడుగుతున్నప్పుడు మీకు అంతా అయిపోయిన తర్వాత చెప్పండి నేను చూస్తానంటాడు అనమాట. ఇక్కడ డిలే అవుతుంది, ఇక్కడ ఆ టీం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే దాలియా, శ్రియ ఇద్దరు వస్తారు, అయినా కానీ వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అటు ఇటు చుట్టుగా తిరుగుతా కడుగుతారనమాట. ఫస్ట్ వాళ్ళు అవ్వాల్సింది లేట్ అయింది అక్కడ. తర్వాత వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ టాస్క్ ఇది ఓకే అనేసి నెక్స్ట్కి పంపిస్తారు, బట్టలు మడత పెట్టేది. ఇక్కడ ప్రసన్న టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రియా టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టలు మడత పెట్టడానికి ఇద్దరు వచ్చారు. సో అక్కడ ఏంటంటే అక్కడ ఇద్దరు అవసరం అనేసి వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారనమాట. అందుకని అక్కడ ఇద్దరు వచ్చారు, వాళ్ళైతే చాలా బాగా చేశారు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన దాలియా టీం నుంచి శ్రియ వచ్చింది, తర్వాత వచ్చేసరికి ప్రసన్న టీం నుంచి ప్రసన్ననే వచ్చాడు అనమాట. సో అక్కడ ఏంటంటే ఆ సెకండ్ లెవెల్లో వచ్చేసరికి ప్రియా టీము చాలా ఫాస్ట్గా చేస్తుంది. తర్వాత కల్కి వచ్చేసరికి స్వీపింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రసన్న తర్వాత దమ్ము శ్రీజ అనమాట. దమ్ము శ్రీజ చాలా లేట్గా మడత పెడుతున్నాం, వాళ్ళందరూ టాస్క్ అయిపోయి గాంగ్ కొట్టేదాకా కూడా తను చేస్తూనే ఉంటుంది అనమాట. తర్వాత కల్కి చాలా ఫాస్ట్గా చేసేసింది, కల్కి గాంగ్ కొట్టేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రసన్న వాళ్ళకి వచ్చేసరికి శ్వేత అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు తీసుకుంటారనమాట. వీళ్ళు చేసిన చెత్త స్ట్రాటజీ ఏంటంటే బట్టలు మడత పెట్టే కాడ ఇద్దరు ఉండాల్సింది, స్వీపింగ్ కాడ ఒకళ్ళు ఉంటే బాగుండేది. సో వాళ్ళు బాగా అయిపోయేది అనిపించింది నాకు.
లాస్ట్లో వచ్చేసరికి హరీష్ వస్తాడు స్వీపింగ్. అక్కడ హరీష్ చేశాడు, ఎలా చేశాడంటే అలా చేశాడు. టాస్క్ గెలవడానికి తను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకన్నానంటే అక్కడ మొత్తం స్వీపింగ్ చేసిన తర్వాత ఆ ఫ్లోర్ ఆరటానికి ఏం చేస్తాడంటే తన టీషర్ట్ని తీసి మొత్తం ఫ్లోర్ తుడుస్తాడు అనమాట. నాకేమనిపించిందంటే ఇతను టాస్క్ కోసం, బిగ్ బాస్కి వెళ్ళడం కోసం టీషర్టే కాదు ఏదైనా చేసేలాగా ఉన్నాడు అనిపించింది నాకు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయిపోతుంది. ఇక్కడ ఒక చెత్త మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం కదా, దమ్ము శ్రీజ వేసిన చెత్త ప్లాన్ అనేసి. ఇక్కడ ఏంటంటే దమ్ము శ్రీజ అంటుంది లాస్ట్లో వచ్చారు కాబట్టి వీళ్ళ చెత్త ఏంటంటే పక్కన వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి గాంగ్ కొట్టేశారు. ఈ చెత్త దాని మీదకి వేసేస్తారనమాట. అక్కడ శ్రీజ వాదించిన తీరు కానీ ఏదైనా కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అడ్డదిడ్డంగా మాట్లాడింది, ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడింది అనమాట. సో అక్కడైతే అయిపోతుంది, టాస్క్లు అయిపోయి గాంగ్ కొట్టేస్తారు. తర్వాత శ్రీముఖికి వస్తుంది. ఇక్కడ నాకేమనిపించింది అంటే శ్రీముఖి కూడా కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మాస్ కంటెంట్ కానీ మసాలా కంటెంట్ కానీ రాలేదనిపించింది. సో అక్కడ చూసుకున్నట్టయితే తను వెరిఫికేషన్ కోసం వెళ్తుందన్నమాట. వెళ్ళినప్పుడు మనీష్ గారిని కొంచెం ఏమంటారు, మనీష్ గారిని అంటుంది ఏంటి ఇంత క్లీన్గా లేదు, ప్లేట్లు చూపిస్తుంది అనమాట ఏళ్ళతో అలా, మీ ఇంట్లో మీరు ఇలాగే తింటారా అంటుంది అనమాట. కొంచెం చిరాగ్గానే చెప్తుంది. తర్వాత షకీబ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఓవర్ చేసింది, గిన్నెలు ఇసిరేయడము. సో ఇదంతా చాలా చేసింది అనమాట. డీమన్ పవన్ దగ్గర కూడా అలాగే గరిటెలు ఇసిరేయడము ఇలా చేసింది అనమాట. నాకు నచ్చలేదు తను చేయడం. ఓకే కంటెంట్ రాలేదు, ఓకే తను చెప్పాలా అక్కడ ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరే టీం మెంబర్స్లో ఇన్వాల్వ్ అయ్యి మీ టీం అన్నట్టుగా చేసినారనింది. సో ఓకే ఆ పాయింట్ వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్కి వచ్చేసరికి బట్టలు మడత పెట్టేదానికి వచ్చినప్పుడు షకీబు ఏమంటారు బ్లూ టీం వాళ్ళది యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. అక్కడ కూడా ప్రాపర్గా మడత పెట్టారు అనమాట. అది ఓకే అనిపించింది. ఫ్లోర్ క్లీనింగ్ వచ్చేసరికి అక్కడ మాట్లాడినప్పుడు శ్రీజ మాట్లాడుతుంది. శ్రీజ నువ్వు ఎందుకు ఇలాగా, హరీష్ని అంటాడు, హరీష్ గారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనగానే శ్రీజ చెప్పిందని అంటారనమాట. అక్కడ శ్రీజ అక్కడ పాయింట్లో అంటుందన్నమాట, ఏమని శ్రీముఖి ఈ పిల్ల చెప్పడము నువ్వు చేయడం సరిపోయినది అన్న పాయింట్లో మాట్లాడుతుంది. ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత హరీష్కు శ్వేతకు మధ్యలో డిస్కషన్ నడుస్తుంది, హరీష్కు శ్వేత టీంకు. తర్వాత అనుషారత్నం గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత హరీష్ అంటాడు అనమాట టాస్క్ కోసం ఏదైనా చేస్తాను అది ఇదని చెప్తాడనమాట. అక్కడ శ్వేత ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే, మీరు టీషర్ట్ తీశారు కదా, మీ టీషర్ట్కి స్వెట్ ఉంటుంది, మీరు ఎలా క్లీన్ చేస్తారు అది ఇది మీ ఇంట్లో కూడా ఇలాగే చూస్తారంటే ఎస్ అవసరమైతే నేను ఇలాగే చేస్తానంటాడు అనమాట. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే తుడిచే దాని దగ్గర ఎంత క్లీన్ ఉంటుంది, అది ఉంటుంది స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ మనం వాటర్లో ముంచి తీసినప్పుడు అది అంత క్లీన్గా ఉంటుంది, టీషర్ట్ కంటే క్లీన్గా ఉంటుంది అనిపించింది నాకు ఇక్కడ కొంచెం సిల్లీగా అనిపించింది శ్వేత డిస్కషన్ కూడా. ఇక్కడ ఇంకో పాయింట్ గురించి మాట్లాడాలి. మన అనుషారత్నం గారు ఉన్నారు కదా, అనుషారత్నం గారు సెన్స్లెస్ అన్నట్టుగా మాట్లాడింది ఎవరిని, హరీష్. నాకు ఇక్కడ పాయింట్ నచ్చలేదు, తను అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. తర్వాత శ్రీజ అంటుంది, దమ్ము శ్రీజ అంటుంది అనమాట, ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి తర్వాత మాకు చెప్పండి అంటుంది. అనుష ఆ మాట అనడం వల్ల తిని ఆ మాట అనిందని నాకు అనిపించింది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత అంతా చెప్పాం కదా, మొత్తం గందరగోళమైంది, అసలుకి ఈ ఎపిసోడ్ బిస్కెట్ అయిపోయింది, అంతా అస్సాం అయిపోయిందని. తర్వాత జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవ్ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఎవరిది నచ్చలేదు అది ఇది అని గందరగోళం చెప్తారనమాట. ఎవరైతే ఉన్నారో సంచాలకులు ఫెయిల్ అయ్యారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఈ టాస్కే మీకోసం ఇస్తే మీరు ఏం చేయలేకపోయినారు అది ఇదని సీరియస్ అవుతారు. నవదీప్ అయితే 4 yellow cards తీసి నేను అందరికి ఇచ్చేస్తాను, నాకు నచ్చలేదు అది ఇది అని చెప్పేసి కొంచెం సీన్ చేసేసి వెళ్ళిపోతాడు అనమాట. బిందు మాధవ్ కూడా అలాగే వెళ్ళిపోతుంది. తర్వాత అభిజిత్ అంటాడు అనమాట, మీ ఇంట్లో మీరైతే ఇలాగే చెత్త పక్కింట్లో విసిరేస్తారు అన్న పాయింట్లో మాట్లాడతారు, అందరు వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ నాకేమనిపించిందంటే ఎల్లో టీం ఎవరైతే ఉన్నారో ప్రియా, ప్రసన్న, పవన్ కళ్యాణ్ మరియు కల్కి ఉన్నారు కదా, వీళ్ళ టీం డిఫెండ్ చేసింటే బాగుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళే కంప్లీట్ చేసినారు కాబట్టి అక్కడ మేము సంచాలకుల నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్ళాము, అక్కడ మా తప్పేముంది, మేము కదా విన్ అయిందని డిఫెండ్ చేసుకొని ఉంటే బాగుంది అనిపించింది. సో మొత్తానికి చూసుకుంటే ఈ ఎపిసోడ్ మొత్తం అయితే బిస్కెట్ అయిపోయింది, అంతా గందరగోళం క్రియేట్ అయిందనమాట. ఎడిటర్స్ కానీ, బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ, అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ కానీ, కంటెస్టెంట్స్ కానీ, సంచాలకులు కానీ మొత్తం అందరూ ఏకదాటిగా ఫెయిల్ అయ్యారు. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.